ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం లేదు అనేవాళ్ళు నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా కమెంట్ బాక్స్ అంతా మీ మెసేజెస్తో నిండిపోతుంది. ఒక్కసారి నేను చేసే ఈ రెసిపీని చూడండి. దీన్ని టొమాటో బాత్ అంటారు. నైస్ రవ్వ వస్తుంది కదా, బొంబాయి రవ్వతో చేస్తారు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఉప్మా ఇష్టం లేదు, మేము తినము అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వ తీసుకొని ఒక ప్యాన్లో ఫస్ట్ మనం డ్రైగా దాన్ని బాగా వేయించుకోవాలి. అది మంచిగా ఫ్రై అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే దాని నుంచి మనకి స్మెల్ వస్తుంది, రవ్వ వేగిన స్మెల్. అలాంటి స్మెల్ వచ్చినప్పుడు మనకి అది రవ్వ వేగింది అని. ఆ తర్వాత దాన్ని సైడ్కి పక్కన తీసి పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఒక చిన్న టిప్ అండి. దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసామంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఒక టీ స్పూన్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి టొమాటోస్ వేసుకోవాలండి. మనం చేస్తుందే టొమాటో బాత్ కదా, కాబట్టి దీంట్లో కొంచెం టొమాటోస్ ఎక్కువే పడతాయి మనకి. టొమాటోస్ వేసుకొని అవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ టొమాటోస్ అంతా మంచిగా స్మాష్ అయిపోవాలి. అట్లా స్మాష్ అయిపోయినాక దాని నుండి ఆయిల్ అనేది మనకి బయటికి వస్తుంది. అలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, బొంబాయి రవ్వ. ఇది బొంబాయి రవ్వతోనే బాగుంటుందండి. లావు రవ్వతో ఇది చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది బొంబాయి రవ్వతోనే చేయాలి. ఆ బొంబాయి రవ్వ వేసేసి మనం మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు ఒక గ్లాస్ అంతా తీసుకున్నాను రవ్వ. దీంట్లోకి మనం వాటర్, ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు వేస్తాం కదా, నేను ఒక గ్లాస్ ఇంకో ఎక్స్ట్రానే వేసాను దీంట్లోకి, కొంచెం బాగా మెత్తగా కావాలి అనేసి. వేసేసి దీన్ని సిమ్లో పెట్టేసి మనం మంచిగా వాటర్ అంతా ఇమిరిపోయేలాగా దీన్ని ఉడకనివ్వాలి. మనకి రవ్వ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకున్నాక మనకి టొమాటో బాత్ అనేది ఇలా తయారవుతుంది. మనకి దీంట్లోకి మంచి కాంబినేషన్ మనకి శనక్కాయల పొడి అండి. శనక్కాయల పొడి వేసుకొని తింటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.